దేవునికి స్తోత్రం. మరి కూడి వచ్చినటువంటి మీ అందరిని బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను. ఐ వెల్కమ్ వన్స్ అగైన్ టు ద షారన్ ఫెలోషిప్ చర్చ్ ఆఫ్ ఆల్బనీ తెలుగు కాంగ్రిగేషన్ దిస్ మార్నింగ్. నూతనమైనటువంటి వారంలో, నూతనమైనటువంటి మంత్లోనికి దేవుడు మనల్ని నడిపించాడు. అందుని బట్టి ప్రభుకి ప్రత్యేకించి వందనాలు తెలియపరుస్తున్నాం. మరొకసారి మిమ్మల్ని అందరినీ ఇలాగ చూస్తూ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభు మాకు వ్యక్తిగతంగా దయచేసినందుకు ప్రభుకి ఎంతగానో వందనాలు తెలియపరుస్తున్నాయి. పర్సనల్లీ so encouraged to see each one of you today as you choose to be in the presence of the Lord this morning, to worship the true God with your heart and soul this morning. So for any preacher, any pastor, more than anyone, we will be so much happy to see good faces like you in the churches. Hallelujah. మీలాంటి వారందరిని చూడడం వల్ల మాకు ఎంతగానో ఆనందము, ఆహ్లాదకరమైన విషయాలను జ్ఞాపకం చేస్తున్నాం. హల్లెలూయా. చెప్పేటువంటి వాళ్ళు ఉంటే వినేటువంటి వాళ్ళు లేకపోతే ఎంత కష్టమో కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. There were some occasions when we went through in the times of COVID that we only preached to the chairs, we only preached to the cameras, we only preached to ourselves. కానీ now the days have been changed, right? So the కాలాలు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి. There are several people who choose to stay at home in their comforts, to watch the service online. I greet each of you, those who are watching online, those who took their decision to come to the church today to attend in person. I am very glad to see you here this morning. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. So as I was meditating on the word which disturbed me in the last 2 or 3 days, when I say disturbed, it is really disturbed me. So after when I shared this particular sermon this morning, probably I will have many enemies today. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాటలను ధ్యానం చేస్తున్నప్పుడు ఐ వాజ్ లిటరలీ బీన్ ఐ వెంట్ త్రూ ఆగనీ ఇన్ మై హార్ట్. నా మనసులో చాలా వేదన, ఎంతో బాధతోటి ఆ వాక్యాన్ని చదువుతున్నాను. ఎందుకంటే దీని వెనుకున్నటువంటి కారణం ఎవరో కాదు, పాస్టర్ డీన్ గారు. లాస్ట్ 2 weeks ago పాస్టర్ గారు ఈస్టర్ సండే రోజున సో హీ స్పోక్ అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ అవర్స్, రైట్? సో మన ముందున్నటువంటి నిరీక్షణ, మనం కూడా లేవనెత్తబడతాం అన్నటువంటి నిరీక్షణ కొరకు చెబుతూ మన సిద్ధపాటు ఏంటంటే, మన రిజరెక్షన్ కొరకు సిద్ధపాటు గురించినటువంటి ఒక మాటను మాట్లాడి పాస్టర్ గారు ఆరిపోతూ ఉన్నటువంటి దీపాలను వెలిగించినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇదేదో ముఖస్థుతికి చెప్తున్నటువంటి మాట కాదు. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్స్, ఫర్ ఈచ్ ఆఫ్ అస్ బిలీవర్స్. Yes, we always deal with the words of comfort. We always deal we would like to listen words of comfort. We always would like to listen words of blessing, etc., etc. But there are very few occasions where we get to listen about the second coming of the Lord and the rapture of the Lord and the resurrection of the saints like us on a Sunday sermons. But that was really a blessing in my heart. As I was reading the verses, and I was reading the verses from the book of Revelations and thinking about what am I going to face tomorrow when the Lord appears in the middle of the sky. ఆ యొక్క మధ్య ఆకాశంలో దేవాది దేవుడు వస్తున్నప్పుడు మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో నేను కూడా సిద్ధపడుతున్నప్పుడు ఒక వచనం దగ్గర నేను స్టక్ అయిపోవడం జరిగింది. ఆ మాట వింటున్నప్పుడు నా మనసులో చాలా వేదన కలుగుతూ ఉంది. ఈ మాటలు ముందుగానే చెప్తున్నాను యాజ్ అ డిస్క్లైమర్. ఒకవేళ ఈ మాటలు విని మీ మనసులో ఏదైనా నా గురించి కానీ వాక్యాన్ని బట్టి కానీ తప్పుగా అనుకున్నట్లయితే తప్పు నాది కాదు, నా మనసులో ఉంచినటువంటి పరిశుద్ధాత్మ దేవుడిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో యాజ్ అ డిస్క్లైమర్ ఐఎమ్ గోనా గివ్ అ డిస్క్లైమర్ దట్ ఐ హ్యావ్ నో రీజన్ టు హర్ట్ యువర్ ఫీలింగ్స్. ఐ హ్యావ్ నో రీజన్ టు హర్ట్ యువర్ బిలీఫ్. But my duty as a preacher, my duty as a pastor to equip you so that you are ready to welcome the Lord. Hallelujah. This is what is the task that we have. But when I look at the churches these days, so sad to see churches. The Christianity has been developing. Let me deal between 2 languages here, because which is very important in the life of every church today. సంఘాలు చూస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఎంతో వేదన కలుగుతూ ఉంది. ఈ వేదన కేవలం నాకొక్కడదే కాదు, ఇక్కడ కూడినట్టు మన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మనం కలిగి ఉండాలని ఆలోచన చేస్తున్నాను. ఏంటి ఆ వేదన? ఆఫ్టర్ ద పాండమిక్ తర్వాత దెర్ ఆర్ చర్చ్లెస్ క్రిస్టియానిటీ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఇన్ దిస్ వరల్డ్. సంఘాలే లేవు కానీ క్రిస్టియానిటీ డెవలప్ అయిపోతూ ఉంది. సో సాడ్ టు సీ ద చర్చ్లెస్ క్రిస్టియానిటీ దీస్ డేస్.
People are so comfortable staying at home, watching the programs as if they're watching some Netflix programs or Amazon Prime or something. They sit in their couch, they sit in their sofas, and they tune to their whatever the channel that they would like to watch, and then they enjoy the worship service on that day, and then they feel like they attended a church service. So sad to see this. చాలామంది ఇదిగో చూడండి, ఆరాధనకు రాకుండా దేవుని యొక్క సన్నిధులు ఇదిగో చూడండి ఆన్లైన్లోనే పార్టిసిపేట్ చేస్తూ, చర్చెస్ లేకుండా ఇంటి వద్దనే వారికి కావాల్సినటువంటి ఆ చర్చ్ ఈ చర్చ్ ప్రోగ్రామ్ అన్ని ప్రోగ్రాంలు చూసుకుంటూ ఆహా నేను బలపడ్డాను అన్నటువంటి సంతోషంలో వారు మనిగిపోతూ ఉంటే వారిని చూచి నవ్వాలో వారిని చూచి ఏడవాలో తెలియనటువంటి పరిస్థితి. Our calling is an individual calling. Yes, we must believe that God calls each one of us individually. But when you are called individually, వ్యక్తిగతంగా దేవుడు మనల్ని పిలుస్తాడు. వ్యక్తిగతంగా దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం కూడా ఎప్పుడైతే దేవునిలో వ్యక్తిగతంగా దేవునిలోకి వచ్చామో, you cannot have your individual church. When you are called to the work of the Lord, when you are called into the family of the Lord, you will be added into a local church. స్థానిక సంఘంలో నువ్వు ఇదిగో చూడండి, ఒక మాట చెప్పనివ్వండి, ఎవరైతే యేసును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో అది వ్యక్తిగతమైనటువంటి ఒక అనుభవం. ఎవరికైతే వ్యక్తిగత అనుభవం ఉంటుందో వారు ఏం చేయబడతారో తెలుసా? స్థానిక సంఘంలో జతపరచబడతారు. త్రూ ది లోకల్ చర్చ్ యువర్ టాలెంట్స్ విల్ బి మల్టిప్లైడ్. Through the local church, you will be used mightily in the hands of the Lord. లోకల్ సంఘంలో స్థానిక సంఘం ద్వారానే మాత్రమే తప్ప నీ అంతటగా నీవు నీ యొక్క టాలెంట్స్ నీకున్నటువంటి ఆ యొక్క తలాంతులను ఉపయోగించుకోలేవు. There is no secret spirituality in the book. If somebody is watching me online who would like to follow a secret spirituality, this is not biblical. Let me warn you again. Yes, you are called as an individual, which is good. But you are never called to remain as an individual Christian forever in your life. మనం వ్యక్తిగతంగా దేవుడు పిలిచాడు, ఒంటరిగా ఉండిపోవాలని దేవుని యొక్క ఆశ కానే కాదు. దేవుడు నిన్ను నన్ను పిలిచినప్పుడు మన జీవితంలో మన మీద ఏ ముద్రను వేయలేదు. నువ్వు పలానా తెగకు చెందినటువంటి వాడువనో లేదా పలానా డినామినేషన్కి చెందినటువంటి వాడువనో. When God sees you, He sees you as His another child. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నప్పుడు నీలో తన కుమారుని చూస్తాడు, తన కుమార్తెను చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. So sad to see these days that the Christianity has been developing without our churches. People are evangelizing, people go to the other homes, which is sad to see that. People knock the doors and say that you don't need to go to church. ఎందుకని? ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఆయన నామం లేఖిపిస్తుంటారని ఉంటారని అన్నారు కదా. Why do you need to go to a sanctuary? Why do you need to go and listen to somebody who is preaching from a pulpit? You don't need to go. You can still stay in the between the four walls and enjoy the peace, enjoy the freedom of the Lord. This is what is the propaganda these days, which is spreading so widely. So sad to see that. Chala ghoram. Being a pastor of the church, being a minister of the church in the last 18 years of my career, I have faced so many challenges to bring somebody into the premises of the Lord, to make him to continue to stay with the local churches. It's been so tough, even the days to come as well. Chala కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి. You understand what my feelings are now, right? Yes. I believe that there would be some haters would come out of this congregation today. No matter. But what God has laid a burden in my heart, I'm going to preach today. And secondly, churches have become like a theaters. Churchless Christianity has been developing. సంఘాలు లేనటువంటి క్రైస్తవం మొదలైపోయింది. సెకండ్లీ, సంఘాలు ఎలా అయిపోయినాయంటే థియేటర్ లాంటివి అయిపోయినాయి. థియేటర్లు అంటే పూర్వం ఒకప్పుడు మనం రక్షించబడినప్పుడు, ఇప్పటికి కూడా చాలామంది థియేటర్స్కి వెళ్తున్నాం సినిమాలు చూడడానికి, ఇంకో చోటకు. అది వేరే విషయం. What are you going to be educated out of this movie is what you need to answer. The churches have become like a theaters. You have all these flashlights, you have all these focus lights, you have all this all sorts of, the worldly things are in the churches these days. So sad to see those. You may think that, Pastor, మీరు ఏంటి ఈ మాట మాట్లాడుతున్నారు? సంఘాలు అలాంటివి ఉన్నాయి, ఆ సంఘాలు మంచి సంఘాలు కాదని నేను ఆ మాట మాట్లాడట్లేదు. We should be separated from the world. You cannot bring world into the churches. If you go to any nightclubs, you will see the same stuff in the nightclubs as well, in the movie theaters as well. The churches are these days no different than the world.
ప్రపంచంలో ఉన్నటువంటి వాటి అన్నిటిని కూడా సంఘంలోకి తీసుకొని వచ్చి పెడుతున్నామనంటే అంతకు మించినటువంటి తప్పు పని ఇంకొకటి లేదన్న విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. Yes, they are attracting people to see the lights. They are attracting people to witness the marvelous music and the orchestra and the singers, etc., etc. Many of them, they come to the church as if they are coming to a theater. As they go back out of the theater, they will have an opinion about the services. Isn't it? పాస్టర్ గారు సరిగ్గా మాట్లాడారండి, పాస్టర్ గారు సరిగ్గా మాట్లాడలేదండి, పలానా సహోదరుడు కీ రాంగ్గా ప్లే చేశాడండి, పలానా సహోదరుడు పాట సరిగ్గా పాడలేదండి. దీస్ ఆర్ ద రివ్యూస్ దట్ వీ గివ్. వెన్ యూ గో టు అ మూవీ థియేటర్, వెన్ సంబడి ఆస్క్ యూ అబౌట్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ, దిస్ ఇస్ వాట్ యూ సే. A comedian is good, a hero did well, the story was good, the screenplay was bad, but at most the movie was utter bluff. This is what is the reviews that we give. And these days, even the churches are also sad to see that they are taking the reviews from the people. How did the service go? How did you like the service this morning? ఆరాధన ఎలా జరిగింది? ఆరాధన మీకు నచ్చిందా? పాటలు బాగున్నాయా? వాక్యం బాగున్నాయా? ఇట్ ఈస్ సో సాడ్ టు సీ దోస్ ఇన్ ద చర్చెస్. సంఘాలు ఇటువంటివి వస్తున్నాయంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఉండకపోవచ్చు. ఇట్ ఈస్ గుడ్ టు టేక్ అ ఫీడ్బ్యాక్. But the churches these days have become like a theaters, and the people are also behaving as if they are coming to the theaters. They find a nice seat to sit at an angle to see a nice view of a pastor or a nice view of a worshippers here. We are fortunate to have a centralized ACs here, but when you go back to India, they will find you will see most of the crowd under the fan. ఇక్కడంతా మన సెంట్రల్ ఏసీలు ఉన్నాయి, కానీ ఊర్ల దగ్గరికి వెళ్తే అక్కడ జనాభా అంతా అక్కడ ఉంటారు, ఫ్యాన్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. ముందు సీట్లన్నీ ఖాళీ, వెనక సీట్లన్నీ ఖాళీ, మధ్యలోనే ఉంటారు. వెరీ కంఫర్టబుల్ ఇన్ సిట్టింగ్. థియేటర్లో కూడా అంతేగా, వి ట్రై టు ఫైండ్ అ కార్నర్ సీట్ సో దట్ ఇఫ్ సంబడి ఈస్ మూవింగ్ అండ్ ఆల్, ప్రాబ్లీ విల్ నాట్ బి డిస్టర్బ్డ్ బై ద వే, Hallelujah. And yesterday I was talking to the Onianta church. And in the last 14 hours, this is my third sermon. Praise the Lord. And churches have become like a service stations. సంఘాలు ఎలా అయిపోయినంటే కార్ గ్యారేజ్లోకి వెళ్ళిపోతాయి కదా కార్లు. ప్రతి మంగళవారం, సోమవారం నుంచి శుక్రవారం, శనివారం వరకు మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం. ఆదివారం రాగానే కారును ఎలాగైతే నీట్గా హాఫ్ మూన్ వాష్లోనో కార్ వాష్లో తీసుకొని వెళ్ళి నీట్గా శుభ్రం చేసి బయటకు వస్తాం కదా. సంఘాలు కూడా అలా అయిపోయినాయి ఈ రోజుల్లో. You don't see them in the middle of the weeks. Yes, we are busy. Yes, we are tied up with all of stuff. But can you not find at least a quality 30 minutes of time to spend the word, spend in the presence of the Lord? అంత భారం అయిపోయిందా సంఘానికి రాలేకపోవటం? అంత భారం అయిపోయిందా దేవునికి సన్నిధిలో ఆరాధించలేదు? అంత భారం అయిపోయిందా దేవుని సన్నిధికి ఆరాధనకు సరైనటువంటి సమయానికి రాకపోవటం? We come to the church to just to wipe off the dust upon us. That's it. మన మీద ఉన్నటువంటి దుమ్ము దులుపుకొని వెళ్ళిపోవడానికి కొరకు చాలా హార్డ్గా ఉండదేమో. ప్లీజ్ బేర్ విత్ మీ టుడే. దుమ్ము దులుపుకోవడానికి వస్తున్నాం మనం సంఘాలకి. టు బ్రష్ ఆఫ్ ద డస్ట్, టు క్లీన్ అవర్ సెల్ఫ్ ఆన్ అ టాపికల్ క్లీనింగ్. చర్చ్ ఈజ్ నాట్ అ సర్వీస్ స్టేషన్ అట్ ఆల్, మై డియర్ చర్చ్. సంఘము కేవలం దుమ్ము దులిపి పంపించేది కాదు, పైన ఉన్నటువంటి దుమ్మును చూసి తొలగించేటువంటిది కాదు. వాక్యము మన హృదయంలోకి ప్రవేశించి మన యొక్క మూలాలను, అంతరంగాన్ని శుద్ధపరచగలిగినటువంటిది వాక్యం. We don't need to come to the church if you want to be just cleansed by the word. సంఘాలు ఈ మాటలన్నీ వింటున్నప్పుడు ఎంత ఘోరమైన గడ్డు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామో చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఈ మాటలు చెప్పడానికి నిజంగా నాకైతే అమెరికాలో ఈ మాటలు చెప్పొచ్చో లేదో, అందులో ఆదివారం ఈ మాటలు చెప్పొచ్చో లేదో అన్నటువంటి ఒక బాధ, ఒక భయంతో ఉన్నాను. ఏదైనప్పటికీ కూడా మాట్లాడుతున్నటువంటి వాడు కళ్యాణైనా, మాట్లాడించేటువంటి వాడు ప్రభు అనేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. Church is a building and you are the bricks. And God, Holy Spirit is the one who holds these bricks. Hallelujah. సంఘం అనగా ఇదిగో దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక కట్టడం. ఆ సంఘంలో నువ్వు నేను ఒక ఇటుక వంటి వారము. సిమెంట్ ఎలాగైతే ఒక ఇటుకను జతపరుస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మరొక ఇటుకతోటి జతపరుస్తాడు.
సంఘంలో కదా మనకు కంఫర్ట్ ఉండేది, సంఘాల్లో కదా మన కొరకు ప్రార్థించేది, సంఘాల్లో కదా మన కొరకు కన్నీరు కార్చేది, సంఘాల్లో కదా మన కొరకు ఇంటర్సీడ్ చేసేది, సంఘాల్లో కదా మన సంతోషంలో వారు పాలుపంపులు పొందేది, సంఘాల్లో కదా మన కష్టం వస్తే వారు కన్నీరు కార్చేది, సంఘాల్లో కదా మనం వెళుతున్నటువంటి వేదన బట్టి వారు కూడా తమ హృదయాలను దేవుని సన్నిధిలో తిరిగి దేవా నా సహోదరుడి కొరకు ప్రార్థించేటువంటి మనసును వారు కలిగజేసేది. ఇట్ ఈస్ త్రూ ద చర్చ్ యు ఆర్ గోయింగ్ టు డెలివర్. It is through the church your prayers will be answered. It is through the church you will be multiplied. It is through the church your talents will be used. It is through the church God is going to use you mightily. Through the church. You cannot separate church from you. And finally God says himself that you are the building of the Lord. నీవు దేవుని యొక్క దేవాలయం అవుతున్నావు, నీవు నేను దేవుని యొక్క పనివారం అవుతున్నప్పుడు మన సంఘాలు ఎలాకుండా ఒకసారి ఆలోచించండి. దోస్ ఆర్ వాచింగ్ ఆల్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గర్డ్స్ ఆన్ యూ, బట్ ఐ with a loud heart, with the reverence to the word of the Lord, I would like to encourage you to attend to the churches wherever you are, if you are not part of any church. We welcome you with our full heart and soul. దేవునికి స్తోత్రం కలుగును గాక. And this is what is the churches these days. These are the end days that we are in. But the greatest deception that anybody has is the self-deception. భ్రమించగలిగింది ఏదైనా ఉన్నదంటే కేవలం నన్ను నేను భ్రమించుకోవటమే కదా. ద గ్రేటెస్ట్ డిసెప్షన్ దట్ ఎనీబడి హ్యాస్ ఈస్ ది సెల్ఫ్ డిసెప్షన్. ఏంటా సెల్ఫ్ డిసెప్షన్? మనలో చాలామంది అనుకుంటాం, సారీ టు సే దిస్, ఈ మాటలన్నీ చెప్పాలనుకుంటా ఉన్నాను. సంబడి హూ పుట్స్ somebody who attends a prayer line believes that he is part of the church. Somebody who shares the link of a Zoom believes that he is still part of the ministry. But when you ask the person, which church are you going? They say, we don't have a church. Sad to see this. A city like this, a culture like this, a country like this, where you have a freedom for everything. You have a freedom to preach, you have a freedom to praise, you have a freedom to listen to the word of the Lord. But sad to see that people do not have churches these days. సంఘాలకు వెళ్లకుండా ఉన్నటువంటి వారు ఎంత ఘోరమైనటువంటి తప్పుని చేస్తున్నారో ఒక దైవజనుడిగా, ఒక సహోదరుడిగా నాకు తెలుసు ఆ బాధ ఏంటో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని మనం భ్రమపరుచుకుంటున్నాం, నేను దేవునికి దగ్గరగా ఉన్నానని. మనం భ్రమపరుచుకుంటున్నాం, దేవుల్లో నేను బలపడుతున్నానని. మనం భ్రమపడుతున్నాం, నేను ఆశీర్వదించబడుతున్నానని. మనలో చాలామందికి ఉన్నటువంటి ఒక తప్పుడు ఆలోచన ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ మోర్ మనీ, విచ్ మీన్స్ వాట్ యు ఆర్ బ్లెస్డ్. If you had a small house, now you have a bigger house, which means you are blessed. You had only one car, now you have 2 or 3 cars, that which means you are blessed. Let me ask you a question. ప్రపంచంలో లేనిది నీలో ఉన్నటువంటిది ఏంటి? People without a God, people without a Christ, those who don't know about Christ, still they have more houses than you. People who don't know Christ, they are driving a Rolls Royce. People who don't know the Christ, don't follow the Christ, yet they are called as the millionaires, billionaires of this world. What greatest things that you have today? What are we boasting about? దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? క్రీస్తు అంటే ఎరగనటువంటి ముఖేష్ అంబానీ ప్రపంచంలో బిలియనియర్. అర్థమవుతున్నాయి నా మాటలు? What that world doesn't have, what you have. ప్రపంచంలో లేని నీ దగ్గర ఏముంది? మన దగ్గర ఏముంది? I want you to have these questions today, my dear church. We are in a great deception by ourselves. But what is the expectation of the church? When you look at the book of Revelations, chapter 3, verse 17. బాబా You say, I am rich, I have acquired wealth, and do not need a thing. But you do not realize that you are wretched, pitiful, poor, blind, and naked. Praise the Lord. Hallelujah.
ఎవరినైనా ఒక వ్యక్తి దేవుడు చూసి నువ్వు దౌర్భాగ్యుడు అని అంటాడా? దిక్కుమాలిన వాడు అంటాడా? దరిద్రుడు అంటాడా? గుడ్డివాడు అంటాడా? దిగంబరుడు అంటాడా? సో సాడ్ టు సీ ఆ చర్చ్. సంఘాన్ని చూసి దేవుడు అంటున్నాడు ఈ మాటలు, నేను కాదు అంటున్నది. ఈ మాటలు వింటున్నప్పుడు నా ప్రియ సహోదరి సహోదరుడా, దెర్ ఈస్ అ గ్రేట్ డిసెప్షన్. లవోదికయ అనేటువంటి సంఘంతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ టు గో త్రూ ఇట్. ఈ లవోదికయ అనేటువంటి సంఘాన్ని స్థాపించినటువంటి వాడు ఎవరో తెలుసా? ఎవరు? ఎపఫ్రా. తెలుసా? విన్నారా పేరు? రైట్. ఈ ఎపఫ్రా అనేటువంటి ఒక వ్యక్తి యవ్వన ప్రాయంలో ఉన్నాడు. who started this church. There are tri-cities called Colossae, Hierapolis, and Laodicea. So these are tri-cities. When this youngster called Epaphras, he heard that Pastor Paul is preaching Bible in Tyrannus in Ephesus. ఎఫెసస్ అనేటువంటి ప్రాంతంలో, టిరానస్ అనేటువంటి ఒక స్థలంలో ఆ యొక్క పౌలు భక్తుడు బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సంగతి తెలుసుకున్నాడు. ఈ యొక్క ఎపఫ్రా పరిగెత్తుకొని వెళ్ళాడు ఎఫెసస్ దగ్గరికి. ఎఫెసస్లో పౌలు 3 years ఉన్నప్పుడు ఈ యొక్క ఎఫెసస్ అనేటువంటి పట్టణంలో ఎపఫ్రా కూడా వెళ్ళి బైబిల్ని నేర్చుకున్నాడు. పౌలు ఎక్కడ వెళ్తే పౌలుతో పాటు వెళ్ళాడు. So this church was started once he came out of the Ephesus. He started the first church in Colossae, second church in Hierapolis, third church in Laodicea. And this is the third church what inaugurated by the great Epaphras. If you ask me this church, where this church is built on, the church is built on the word. The church is built on the pure word of the Lord. The church is built on the foundation of the church is Christ by himself. క్రీస్తు మీద ఆధారపడినటువంటి సంఘము, క్రీస్తు ప్రేమతో కట్టబడినటువంటి సంఘము, వాక్యము మీద కట్టబడినటువంటి ఒక సంఘాన్ని గురించినటువంటి మాట ఇదిగో చూడండి. ఏమని అంటున్నాడు దేవుడు? నీవు దౌర్భాగ్యుడవు, నువ్వు దిగంబరుడవు, నువ్వు దిక్కుమాలిన వాడవు, నీవు ఏంటి? Sad to see the feedback of the Lord about the church. They have a prayers, they have a fasting, they have interceding, they have a tears when they prayed, they have everything. సంఘాల్లో చూడండి, ఆ యొక్క సంఘం దేని మీద కట్టబడింది? వాక్యం చేత కట్టబడింది. సాక్షాత్ అపోస్తలుడు పౌలు చేత ఇదిగో తర్ఫీదు పొందినటువంటి ఎపఫ్రా యొక్క సంఘాన్ని కట్టాడు. ఆ సంఘము వాక్యం మీదే కట్టబడింది, క్రీస్తు మీదే కట్టబడింది. ఇదిగో చూడండి, వాక్యం చేత ఉదక స్నానం చేపట్టినటువంటి సంఘము. వారు అనుకుంటున్నారు కదా, చూడండి ఏమనుకుంటున్నారో చదవండి ఒకసారి. 18 verses 18. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారు అనుకుంటున్నారంట మాకు ధనం ఎక్కువ ఉన్నదని, వారు అనుకుంటున్నారంట మాకు వస్త్రాలు ఎక్కువ ఉన్నాయని, వారు అనుకుంటున్నారంట మాకు లోటు ఏది లేదని. ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కూడా అటువంటి ఫీలింగ్స్ లేవా? తప్పుగా అనుకోబాకండి ఈ మాట అంటున్నానని. నాకేమున్నాయండి కష్టాలు? ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ వాట్ ఐ నీడ్. ఐ వాంటెడ్ అ హౌస్, ఐ హ్యావ్ అ హౌస్. ఐ వాంటెడ్ అ కార్, ఐ హ్యావ్ అ కార్. ఐ వాంటెడ్ అ ఫ్యామిలీ, ఐ హ్యావ్ అ ఫ్యామిలీ. ఐఎమ్ ల్యాక్ నథింగ్ అని అనుకుంటున్నాం కదా. అండ్ దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ డిసెప్షన్ దట్ వీ హ్యావ్ టుడే. మనల్ని భ్రమపరుస్తున్నది. నాకేం లోటు అంటే నాకు కావాల్సిన అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాం. ఇది ఒక లవోదికయ సంఘంలో కూడా their opinion is that they lack nothing. They have a word, they have a worship, they have a preacher, they have a somebody, they have a church, they have a house, they have a wealth, they have a clothes, they have everything what they wanted in the world. But yet when God sees the church, he has several things to say, talk about the church. వారికి అన్నీ ఉన్నాయి, లేదనేటువంటి అంశమే లేదు వారి దగ్గర. కానీ అటువంటి వారిని చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలవాడు, దిగంబరుడవు. ఎంత హార్ష్ వర్సెస్ అంటే చెప్పండి. మనమే ఇంకొక వ్యక్తితో ఈ మాట మాట్లాడు, అలాంటిది దేవుడు ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎంత సాడ్ థింగ్ ఒకసారి ఆలోచించేయండి. హల్లెలూయా. ఈ లవోదికయ అనేటువంటిది కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. లవోదికయ అనేటువంటి ఒక పట్టణము, ఇట్ ఈస్ సో ఫేమస్, ఇట్ ఈస్ సో వెల్దీ, వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీ ఇన్ ద ఏషియా మైనర్.
ఎందుకని రిచెస్ట్ సిటీ అని అంటున్నానంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ మార్కెట్ ప్లేసెస్. They are very rich. That's why they have, during those 2000 years ago, they have a banking system. They have so many bankers. ఆ స్ట్రీట్లో వెళ్తే అనేక బ్యాంకర్స్ ఉన్నారు. ఎందుకో తెలుసా? టు స్టోర్ మనీ అండ్ టు గివ్ మనీ ఇన్ లోన్స్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇండస్ట్రీస్ దేర్. అండ్ దట్స్ వాట్ ద సెటప్ డ్యూరింగ్ దట్ టైమ్ ఇన్ ద సిటీ ఆఫ్ లవోదిసియా. అండ్ నాట్ ఓన్లీ దట్, దే హ్యావ్ అ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఒక మంచి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉన్నది, గొప్ప బ్యాంకర్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దట్, దే హ్యావ్ అ మెడికల్ స్కూల్ యాజ్ వెల్. They have a medical school as well. An entire Roman population, they used to come to that medical school to get a ointment, eye ointment in those days to a Laodicea city. లవోదికియా అనేటువంటి ఒక పట్టణంలో అనేక రంగాలు, అనేక ఇదిగో బ్యాంక్స్ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఇదిగో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఒక గొప్ప మెడికల్ స్కూల్ కూడా ఆ యొక్క ప్రాంతంలో ఉంది. చూడండి, ఒక మంచి ధనం ఉన్నటువంటి బ్యాంక్స్ ఉన్నాయి, ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఒక మంచి హాస్పిటల్ కలిగి ఉంటే వారికి ల్యాక్ ఏమైనా ఉందా? లేదు. They are boasting about all those things. They have money, they have a word, they have a preacher, they have a, they have orchestra, they have everything they want in the world. They have everything they want in the church as well. Hallelujah. కానీ దేవుడు వారిని చూస్తున్నప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? చాలా తప్పు, చాలా ఘోరమైనటువంటి మాట. ఆ మాటలు ఏ ఒక్క వ్యక్తి కూడా వినడానికి ఇష్టపడరు. దే సే దట్ ఐఎమ్ రిచ్, ఐ హ్యావ్ మనీ. ఇందాక అంటున్నట్లుగానే మనలో కూడా చాలా మంది, yes, I am rich. Earlier I had only a small house, now I have a bigger house. Earlier I used to earn only $500 a day, now I am earning more than $1,000 a day. And this is not a blessing. కదా? ఒకప్పుడు కేవలం రోజుకి $500 సంపాదించేవాడిని, ఇప్పుడు నేను $1000 సంపాదిస్తున్నానంటే అది బ్లెస్సింగ్ కాదంటారా? ఒకప్పుడు చాలినటువంటి ఇంట్లో ఉండేటువంటి వాడు, ఒకప్పుడు రెంటెడ్ హౌసెస్లో ఉండేటువంటి వాడు, ఇప్పుడు నేను ఒక మ్యాన్షన్లో, ఒక విల్లాలో, ఒక మంచి హౌస్లో ఉన్నానంటే అది చూడండి, అది బ్లెస్సింగ్ కాదా? Let me tell you, my dear church, once again, you can still earn these things without Christ. You can still become a rich without Christ. You can still have a houses without Christ. You can still be blessed without Christ. Hard to believe this, yes. క్రీస్తు లేకుండా నువ్వు ధనవంతుడు కావచ్చు, క్రీస్తు లేకుండా నువ్వు ఆస్తిని సంపాదించవచ్చు, క్రీస్తు లేకుండా నువ్వు ఇళ్ళు కట్టుకోవచ్చు, క్రీస్తు లేకుండా ఉద్యోగాలు పొందుకోవచ్చు, క్రీస్తు లేకుండా కూడా నువ్వు యుఎస్కి వీసా మీద రావచ్చు. There are many people who are living here without Christ, but yet they are in the United States. What is so great about you and I? అర్థమవుతున్నాయి నా మాటలు? వారి దగ్గర ధనం ఉంది లవోదికియా సంఘంలో, వారి దగ్గర టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వారి దగ్గర ఆయింట్మెంట్స్ ఉన్నాయి, దే హ్యావ్ మెడికల్స్, దే హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, వాట్ ఎవర్ దే వాంట్, దే ల్యాక్ నథింగ్. దేవునికి స్తోత్రం. బట్ దేవుడు వాడిని చూసినప్పుడు అంటున్నట్టు మాట్లాడు తెలుసా? యు ఆర్ పూర్, యు ఆర్ నేకెడ్, యు ఆర్ బ్లైండ్. Sometimes our estimation and God's evaluation doesn't match at all. మన గురించి మనం ఏమనుకున్నాం? వీఆర్ రిచ్, వీఆర్ బ్లెస్డ్ అని అంటుంటే, లవోదికియా సంఘం నుంచి దేవుడు ఏమన్నాడు తెలుసా? యు ఆర్ పూర్, యు ఆర్ నేకెడ్, యు ఆర్ బ్లైండ్. అండ్ దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ద లార్డ్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ద లార్డ్ అపాన్ ద చర్చ్, ఫర్ ద చర్చ్. సంఘాన్ని చూసి దేవుడు అంటున్నాడు, నువ్వు యు ఆర్ పూర్, యు ఆర్ నేకెడ్, యు ఆర్ బ్లైండ్. They have banks, but God says you are poor. They have textiles, but God says you are naked. They have medical school, but God says you are blind. And we should have something that our neighbors doesn't have. ఉదయవేళ సమయంలో మన పొరుగు వారికి లేనిది మన దగ్గర ఏముంది ప్రత్యేకంగా? అర్థమవుతుందా నా మాటలు? We are not just coming to the church to listen the soothing messages and go. కేవలం ఆరాధనకు వచ్చేటువంటి వారము ఆ ఫీల్ గుడ్ ప్రెజెన్స్ ఉంటే చాలా అనుకుని వెళ్ళిపోతున్నాం. దేవునికి ఆరాధనకు వచ్చినటువంటి వారు హాజరు వేసుకుని వెళ్ళిపోతున్నాం. దేవుని అది ఏ సంఘాలకు వెళ్ళినప్పటికీ కూడా నువ్వు లోకల్ చర్చ్లో భాగమైతే ఆ లోకల్ చర్చ్లోనే నువ్వు దేవుడిని ఆశీర్వదించబడతాడు. ఒకటి జ్ఞాపకం చేసుకోనండి, ఆరాధనకు వచ్చి నేనేదో గొప్ప పని చేశాను అన్నటువంటి ఫీలింగ్తో మనం బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఒకసారి నువ్వు దేవుని సన్నిధానానికి వస్తే నువ్వు గెస్ట్ వేమో, రెండో వారం వస్తే కూడా నువ్వు గెస్ట్ వేమో, మూడో వారం నుంచి నువ్వు గెస్ట్ కాదు సంఘాల్లో, నువ్వు కూడా దేవుని యొక్క హ్యాండ్వి. When you come to the church, you are coming to the church probably as a visitor, probably the first 2 weeks, probably as a guest for the first 2 weeks of the beginning. But afterwards, you are a part of the church. And God wants to see you as the hand of the church.
God wants to see you as the leg of the church. God wants to see you as the body of the church. సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నటువంటి మనము సంఘంలో పాలుభాగస్తులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక చెయ్యిగా ఉండాలని, ఒక కాలుగా ఉండాలని, ఒక శరీర భాగంలో నువ్వు కూడా భాగమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు వాట్ ఈస్ సో సాటిస్ఫైయింగ్ అబౌట్ అటెండింగ్ ద చర్చ్? చక్కటి పాట పాడి వెళ్ళిపోతాను, ఒక ఏమంటారు మనసుకు ఆహ్లాదకరమైనటువంటి మాట విని వెళ్ళిపోతాను, ఇది చాలా అనుకునేటువంటి క్రైస్తవం మనకు అవసరం లేదండి, అవసరం లేదు. If you want to be treated well, you can go to any club. People will welcome you when you entered into the club. If you want to have a feel-good messages, you can go to any movie theater where you can laugh, you can cry, you can fight, you can do whatever you want to during that 3 hours of time. But you don't need to come to the churches. But if you are coming to the church with a dedicated heart this morning, ఒక ఏమంటారు, ఒక దేవుని సన్నిధిలో ఒక క్రమము తప్పక దేవుని సన్నిధానికి వస్తే నీ మనసులో ఉండాల్సిన విషయం తెలుసా? నేను కూడా నా సంఘంలో పాలుభాగస్తుడను, నేను కూడా నా సంఘం అనేటువంటి శరీరంలో ఒక అవయవమును. హల్లెలూయా, హల్లెలూయా. Having said all these things, God has an advice for this church. ఈ మాటలన్నీ విన్న తర్వాత లవోదికయ అనేటువంటి సంఘాన్ని చూసి దేవుడు ఒక అడ్వైస్ ఇస్తున్నాడు, ఒక బుద్ధి చెప్తున్నాడు. వర్సెస్ 18 చాప్టర్ 3. నీవు ధనవృద్ధి చేసుకుంటున్నట్లు. I have an advice for you. Yes, I counsel you to buy from me a gold refined in the fire, so you can become rich, and white cloths to wear, so you can cover your shameful nakedness, and salve to put on your eyes, so you can see. తెలుగులో చదువుతున్నాను. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కొనమని నీకు బుద్ధి చెబుతూ ఉన్నాను. ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లవోదికయ అనేటువంటి సంఘానికి ఏముంది? దే ఆర్ రిచ్, they have a textile industry, they have a medical school, but the same thing what God is saying here, నీవు దేవుని సన్నిధిలో ధనవృద్ధి చేసుకున్నట్లు బంగారమును, నీ సిగ్గు కనబడకున్నట్లు తెల్లని వస్త్రమును, నీ దృష్టి కనబడినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కొనమని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. What is this three things that what God has mentioned here? They have money, they have everything, but yet God says to buy something from me. Buy gold from me, buy clothes from me, buy eye salve from me. Hallelujah. But sad to see this church. They have a choir, they have a church, they have a premises, they have a beautiful choir, they have a beautiful preacher who can preach better. But sad to see, if you move closer, chapter 3, verse 20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచిండి తట్టుచున్నాను. Here I am, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come in and eat with that person and they with me. They have everything in the house of the Lord except the Lord. They have everything in this world, but except the Lord. Yes, you are blessed with richly. Yes, you are blessed with the cars. Yes, you are blessed with the houses. Yes, you are blessed with the jobs. Yes, you are blessed with every material blessing, every spiritual blessing. Except the God in our families. Except the God in our churches. Except the God in our worships. Except the God in our services. You are not an audience in the worship session. God is an audience in the worship sessions. How many of us still believe that you are worshiping not just for you? నీ ఆరాధనను నా యేసు చూస్తున్నాడు, మనం చేసే ఆరాధనను మన యేసు కనులారా చూస్తున్నాడు అన్న ఆలోచన ఎంతమందికి అర్థమవుతుంది? మన ప్రవర్తనను యేసు చూస్తున్నాడు, మన మాటను చూస్తున్నాడు, మన నడకను చూస్తున్నాడు, మన పడకను చూస్తున్నాడు, మనల్నే దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి మాట వింటున్నప్పుడు మనలో అనేక మంది భయం కలుగుతుంది, అనేక మంది సంతోషం కలుగుతుంది. They have everything. This church lack nothing but
Our master is waiting at the door and he is knocking. మన హృదయాల్లో, మన ఇళ్లలో, మన కుటుంబ జీవితంలో కూడా ఆలోచన చేయండి. I want to pose a question to you today. There are several occasions where we feel like we are blessed. We feel like we read Bible. We feel like we are in a part of a church. But sad to see that God is not in that. God is not in that. 18వ వచనంలో మనం చదువుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు, బై గోల్డ్ విచ్ ఈస్ అవుట్ ఆఫ్ ద రిఫైనర్స్ ఫైర్, బై క్లాత్స్ ఫ్రమ్ మీ, బై ఐ సాల్ ఫర్ మీ ఫ్రమ్ మీ అని అంటున్నప్పుడు ఈ మాటలు మనం అలా అర్థం చేసుకోవాలి. చివరికి ఒక మాట చదివి ఈ వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, మొదటి అధ్యాయం బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 వర్సెస్ 13. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారము దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నవి, పోలిన హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. స్తోత్రం, హల్లెలూయా. When God says buy gold from me, when God says buy textiles from me, when God says buy eye salve from me అని అంటున్నప్పుడు what we must buy? God is not literally saying you buy clothes. దేవుడు లిటరల్గా నువ్వు వస్త్రాలు కొనుక్కోమని చెప్పట్లా. దేవుడు లిటరల్గా బంగారాన్ని కొనుక్కోమని చెప్పట్లా. దేవుడు నీ కంటికి కాటుకను నిజంగా కొనుక్కోమని చెప్పట్లా. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బై హిమ్సెల్ఫ్. దెర్ ఈస్ ద గోల్డ్, దట్స్ వాట్ వీ రీడ్ ఇన్ ద వర్సెస్ 13. అండ్ దెర్ ఈస్ అ టెక్స్టైల్ విచ్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద వర్సెస్ 14. దెర్ ఈస్ అ క్లాత్ విచ్ ఈస్ వైట్ యాజ్ అ స్నో అండ్ హిస్ ఐస్ ఆర్ సో రేడియంట్. అటువంటి దేవుడు మనల్ని వెల్కమ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. We have everything except the Lord. అందుకనే కదా అనేక మంది యేసుప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, ప్రభువా మీ పేరిట మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా, మీ పేరిట మేము అద్భుత కార్యాలు చేయలేదా, మేము మీ పేరిట సూచక క్రియలు చేయలేదా అంటే యేసు అంటాడు, నువ్వు ఎవడువా నాకు? ఇంతకన్నా ఘోరమైనటువంటి తప్పేమైనా ఉంటుందా? ఏదైనా ఆ తప్పు అనే మాట తప్పేమో, కానీ ఇంతకన్నా ఘోరమైనటువంటి మాట ఇంకేమైనా ఉంటుందా? నా తండ్రి అని పిలుస్తున్నటువంటి తండ్రి నువ్వు ఎవడవో నాకు తెలియదు అని అంటే అంతకు మించినటువంటి అవమానం ఇంకేమైనా ఉంటుందా? There should be a revival in our houses this day. There should be a revival in our churches this day. We are not here to express how soothing I can sing. We are not here to express how well I can sing. We are not here to express how well I can preach. We are here to show our God. ఇక్కడ నిలిచినటువంటి వారు ఎంత బాగా పాడగలమో, ఎంత బాగా వాక్యం చెప్పగలమో, ఎంత బాగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం చెవుట కొరకు రాలేదో. Because I am an image of the Lord, I would like to present the same image in front of you. And this is what is the strive of every preacher here, every worshipper here, every believer here. We have everything that is needed to our churches, but except the Lord Christ. In case if you have been touched with this word, why don't you just turn towards the Lord? And today, why don't you buy from Him? దేవుని తట్టు తిరుగుదాం. మీరు అనుకోవచ్చు, అన్నా నేను ఎంత ప్రార్థన చేస్తానో మీకు తెలియదా అని. మీరు అనుకోవచ్చు నేను ఎంత భక్తి పడినో మీకు తెలియదు కదా అని. మీరు అనుకోవచ్చు మేము ఇంటి దగ్గర ఏం చేస్తున్నామో అని. ఐ డోంట్ నో ఎనీథింగ్, బట్ మై లార్డ్ నోస్ ఎవ్రీథింగ్. నా దేవుడికి తెలుసు మనం ఎలాంటి వారు, మన బ్రతిక లాంటిదో, మన జీవితం లాంటిదో. మనుషులు మనం మోసపరచొచ్చేమో, నిన్ను నువ్వు మోసపరుచుకోవద్దు. మనుషులను మోసపరచచ్చు. సెల్ఫ్ డిసెప్షన్ is so bad, so worse. You can deceive people, you can deceive your neighbors, you can deceive your wife, you can deceive your husband, you can deceive your child, but you cannot deceive yourself. Thinking that you are so prayerful, believing that you are so blessed. And today is the day where you welcome the fire of the Lord upon us this morning. To have the same fire, the refiner's fire, in our houses today. దేవుని ఆరాధనకు వచ్చి తిరిగి వెళ్ళిపోతే
మంచి మంచి మాటలు విని వెళ్ళిపోయినంత మాత్రం నువ్వు భక్తిలో ఎదుగుతున్నావు అన్నటువంటి మాట సత్యం కాకపోవచ్చేమో. వాక్యం చేత ఎప్పుడైతే కడగబడతామో, వాక్యం చేత ఎప్పుడైతే మనము సూటిగా దేవునికి సంధించబడతామో, ఆ రోజు మన హృదయాల్లో మార్పు కలుగుతుంది అన్న విషయాలను ఆలోచన చేయాల్సిందిగా ప్రభు బిడ్డ మనం చేస్తున్నాను. జాన్ వెస్లీ ఒక గొప్ప మాట అంటూ ఉంటాడు, క్యాచ్ ఆన్ ఫైర్ విత్ ఎంథూసియాజం అండ్ పీపుల్ విల్ కమ్ ఫ్రమ్ మైల్స్ టు వాచ్ యు బర్న్. ఏమంటున్నాడు తెలుసా? అగ్ని చేత నువ్వు ఆ యొక్క ఎంథూసియాజంలో కాల్చబడు. ఎందుకో తెలుసా? ఆ కాల్చబడేటువంటి నిన్ను చూకు అనేక మంది అనేక వేల కిలోమీటర్ల నుంచి వచ్చి నిన్ను చూస్తారు. నువ్వు కాలిపోవటం అంటే నిజంగా అగ్నిలో కాలిపోవటం కాదు, ద ఎంథూసియాజం టు బీ యూజ్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. క్యాచ్ ఆన్ ఫైర్ with the enthusiasm and people will come from miles to see you burn. Make all you can, give all you can, save all you can. And this is the motto of John Wesley. Losers to a dying world. We displayed ourselves as we are defeated, and we are defeated by the love of the Lord. And this is what God wants each one of us to be presented to the world. Yes, ప్రపంచానికి చూస్తే మనం ఎందుకు చేతగాని వాళ్ళని కనబడతాం. ప్రపంచంలో మనకి ఎటువంటి గుర్తింపు లేకపోవచ్చు, పర్వాలేదు. But this is what God wants each one of us to be. Present yourself as the loser to this world and defeated by the love of the Lord, and that love which was shown on the cross. ఎన్నో మార్లు వాక్యాలు వింటున్నా, ఇంకా మన హృదయాలను దేవునికి అప్పగించలేదేమో. ఈ రోజైనా వాక్యాలను వీక్షిస్తున్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడైనా మన మనసులో ఒక ఉద్యమం కలగాలి. నీ బ్రతుకుతుంది నా ఉద్యోగం కొరకు కాదు, నీ బ్రతుకుతుంది నా వ్యాపారం కొరకు కాదు, నీ బ్రతుకుతుంది నా బిడ్డల కొరకు కాదు, నీ బ్రతుకుతుంది క్రీస్తు కొరకు, నన్ను పుట్టించిన దేవుని కొరకని. చనిపోవడం చాలా తేలిక దేవుని కొరకు, కానీ బ్రతకటమే చాలా కష్టం. Now I know that you understand the pain of a pastor. You understand the pain of our God. You understand what God wants from the churches. We have everything except the Lord. మన కుటుంబాలు అన్నీ ఉన్నాయి. దయచేసి లేచి నిలబడదాం. ఉన్నారా ఈ రోజున ఎవరైనా అటువంటి వారు? So sad to see that we deceive ourselves. A greatest deception that one has is this self-deception. So sad to see. We are not here to present who we are. We are here to present the works of the Lord. Who our God is. ఈ మాటలు విన్నటువంటి నీవైనా ఇప్పుడైనా నీ మనసును దేవుని తట్టు తిరిగి చూస్తూ, దేవా, ఉద్యోగం ఉంటే చాలు అనుకున్నాను కాదు, వ్యాపారం ఉంటే చాలు అనుకున్నాను కాదు, బంగ్లాలు ఉంటే చాలు అనుకున్నాను కాదు, వీటన్నిటికన్నా ప్రాముఖ్యం నువ్వు మాకు ఉండాలి, నువ్వు నాతో పాటు ఉండాలి. బంగారపు దట్టి పట్టుకున్నటువంటి దేవుడు, హిమము వంటి తెల్లని వస్త్రములు కలిగిన దేవుడు, అగ్ని నేత్రములు కలిగినటువంటి ఆ దేవదేవుడు. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, what a love that God is loving to this church. They have many things to say, but yet God says there is a beautiful verses which ends antunadu chapter 3 verse 19 in the book of Revelation. Those whom I love I rebuke and discipline. నేను ఎవరిని ప్రేమిస్తానో వారిని గద్దిస్తాను. So I'm loving you more than you love your instrument, more than you love your word, more than you love anything. I'm loving you. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా ఈ ఉదయవేళ సమయంలో. మనల్ని ప్రేమించేవాడు మనల్ని గద్దిస్తాడు. ఆ గద్దింపు మనల్ని మరి ఎక్కువగా దేవుళ్ళ సిద్ధపాటుకు గురి చేయాలి. ఈ రోజున మన జీవితాల్లో, మన కుటుంబాల్లో రావాల్సిన ఒక గొప్ప ఉజ్జీవం రావాలి. There should be a fire upon us this morning. There should be a revival in our churches, in our houses this morning. యేసుక్రీస్తు వారి శక్తి కలిగినటువంటి ఆ యొక్క మహిమ తేజస్సు ఉదయవేళ సమయంలో ప్రతి ఒక్కరు అనుభవించాలి. కొద్దిసేపు దేవానైనా నా హృదయంలోనికి రండి,
దేవా నా మనస్సులోనికి రండి, దేవా నా సంఘంలోనికి రండి, దేవా నా కుటుంబంలోనికి రండి, దేవా నా హృదయంలోనికి రండి. ఎస్ వెల్కమ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్టాప్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మోసపుచ్చుకుండా ఆగిపోయి ఉదయవేళ సమయంలో దేవుని యొక్క అగ్నిని ఉదయవేళ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఆహ్వానం చేద్దామా? Praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. అగ్ని ఆర్పకుడని దేవుని మాట సెలవిస్తుంది. ఉదయవేళ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, more than anything in this world, more than the jobs in this world, more than the money or more than the fame, more than anything in this world, what you need is the greatest thing is the Lord Jesus Christ. You have everything. ఈ రాత్రే దేవుడు ఈ ఉదయవేళ సమయంలోనే నిన్ను ఈ లోకం నుంచి తీసుకుని వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు? Your money cannot earn the heavens. Your fame cannot earn the place secured in the heaven. Nor your fame, nor your house, nor your money, nor your talents. Except the repentant heart this morning. A repentant spirit this morning. A repentant house this morning. A repentant church this morning. With a heavy burden in my heart this morning, my dear church, let me encourage you by saying this. ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు నా దేవుడు. నిన్ను గద్దిస్తున్నాడంటే నీ మీద ప్రేమ ఉన్నది కాబట్టి, నిన్ను దేవుడు కేర్ చేస్తున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. అడుగుదామా కొద్దిసేపు అడుగుదామా? హల్లెలూయా. దేవా నన్ను దర్శించండి, దేవా నన్ను దర్శించండి, దేవా నన్ను దర్శించండి, దేవా నన్ను తాకండి, దేవా నీ అగ్నితో నన్ను అగ్ని కొలిమిలో నన్ను తాకండి ప్రభువా. నీ కృప చొప్పున నన్ను కడిగివేయండి, నాలో ఉన్న మలినమును కడిగివేయండి, నాలో ఉన్న డిస్ట్రాక్షన్స్ కడిగివేయండి, నాలో ఉన్న డిసెప్షన్ కడిగివేయండి, నాలో ఉన్నటువంటి ప్రతి మత్సరమును కడిగివేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను భ్రమపరుస్తున్న ప్రతి ఆత్మ యేసు నామములో దూరమగును గాకని. నా అగ్నిని ఆర్పకుండా నాయనా తండ్రి ప్రభువా. Don't try to quench the fire of the Lord this morning. Oh, Jesus, hallelujah, hallelujah. Praise the Lord, hallelujah, hallelujah, hallelujah.